అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. బీజేపీలో కోవర్టులు ఉన్నారంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ కోవర్టులపై ఎంపీ ధర్మపురి కామెంట్స్ ఇప్పుడు షాకింగ్ గా మారాయి. పార్టీ ప్రక్షాళన జరగాల్సిన సమయం వచ్చింది అంటూ ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. 20 ఏళ్లుగా పార్టీని పీడిస్తున్న వాళ్ళు వెళ్లిపోవాలి అంటూ ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడింది అంటూ మాట్లాడారు. ఇక దక్షిణ తెలంగాణలో బీజేపీ బలోపేతం కావాలి అంటూ మున్సిపల్లో వ్యతిరేక ఫలితాలతో ఎంపీ ధర్మపురి ఈ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కామెంట్స్ వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి, ఎవరిని ఉద్దేశించి ఈ రకమైన కామెంట్స్ చేశారనే డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎంపీ అరవింద్ నోటి వెంట కూడా ఈ రకమైన కామెంట్స్, దీని వెనుకున్నటువంటి అర్థం ఏంటి? ముఖ్యంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి బీజేపీ పైన, సొంత పార్టీ పైన మరోసారి సంచలన కామెంట్ చేశారు. దానికి సంబంధించి గతం నుంచి కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. ధర్మపురి అరవింద్ ఆయనకు టైం వచ్చినప్పుడల్లా కూడా విమర్శలు చేస్తూనే ఉంటాడు. ముఖ్యంగా పార్టీ ఎదగడంలో కంప్లీట్గా పార్టీ ఫెయిల్ అవుతుంది. పాత నాయకులు అందరూ కూడా, కొంతమంది కోవర్టులు ఉన్నారు. ఒక 20 సంవత్సరాల నుంచి కూడా బీజేపీలో 20 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తులు ఇక బయటికి వెళ్ళిపోయింది. ఇక మీ పని అయిపోయింది. ఇక ఇప్పుడు బీజేపీలో మీతో బీజేపీకి పని లేదు అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేసిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కొంతమంది కీలక నేతలను ఉద్దేశించి, సీనియర్ నాయకులు ఉన్నారు కొంతమంది కీలక నేతలను ఉద్దేశించి ఈ మాటలు అన్నట్లుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఏదైతే ఈ నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఏదైతే 28 సీట్లు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఆ కార్పొరేషన్ సంబంధించి రాని పరిస్థితి ఉంది. దాంట్లో ముఖ్యంగా కొన్ని కీలక పరిణామాలు చేసుకుని అటు కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ మొత్తం లోపాయకార ఒప్పందం చేసుకుంది. మొత్తం కూడా దీనికి తెర వెనకాల బీజేపీ నాయకులే కొంత సపోర్ట్ చేశారు అనేది ఆయన అసహనంగా మాట్లాడిన పరిస్థితి కనబడుతూ ఉంది. బాహాటంగానే కొన్నిసార్లు కిషన్ రెడ్డి పైన పెద్ద ఎత్తున ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. పాత నాయకులు కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ఇంకా చాలామంది పాత నాయకుల పైన ఆయన పలు విమర్శలు చేశారు. పార్టీలో ప్రస్తుతం దక్షిణ తెలంగాణలో పెద్ద ఎత్తున ఇప్పుడు కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఈ నియోజకవర్గాలకు సంబంధించి, ఈ జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం అయితే పార్టీ చాలా మంచిగా పనిచేస్తుంది. పార్టీ బలోపేతమైంది. అటు ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ బలోపేతం చేయాలంటే ఈ సీనియర్ నాయకులు, ఈ కోవట్టు వ్యవస్థ అనేది బీజేపీలో పెద్ద ఎత్తున పారా వేసింది. వీళ్ళందరూ కూడా బయటికి పోవాలి. కోవర్టులు ఎవరు ఉన్నారో వాళ్ళంతా కూడా బయటికి పోవాలంటూ కూడా ఆయన చిట్చాట్లో తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పార్టీ నేతలపైన చాలా అసహనంతో మాట్లాడినటువంటి తీరు కావచ్చు ఇవన్నీ. ఎందుకంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఆయన అంటే ముఖ్యంగా ఆయన కొన్ని ప్రలోభాలకి, ఏదైతే ఈ పొత్తుల విషయాల్లో పెద్ద ఎత్తున ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తూ ఉంది. పొత్తుల విషయాలు అంటే ఇక్కడ ఏదైతే కొన్ని విషయాలలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పొత్తుకు పోయి అక్కడ సీట్లు దక్కించుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ నిజామాబాద్లో మరి అలాంటి పరిస్థితి లేదు. ఆదేశం మేరకు కొన్ని చేశారు. ఇప్పుడు రఘునందన్ రావు ఓటు వేశాడంటే తెలంగాణ అధిష్టానం మేరకే నేను ఓటేశానని ఆయన బాహాటంగా అని చెప్పాడు. కానీ మరి ఇక్కడ నా వైపుకి వచ్చేసరికి ఎందుకు మరి అధిష్టానం ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు, ఎందుకు నన్ను కావాలని బీజేపీ వాళ్ళే ఓడగొట్టే ప్రయత్నం చేశారు, కాంగ్రెస్తో కలిసి కుమ్మక్కై నన్ను ఓడగొట్టారనేది స్పష్టంగా కనబడుతుంది అంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకున్నాయి, బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది, బీజేపీ బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన ఉన్నటువంటి ఏదైతే ఆయన నియోజకవర్గంలో, ఆయన జిల్లాలో జరగలేదు కాబట్టి ఇంత అసహనానికి ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ పార్టీ ప్రక్షాళన కావాల్సిన సమయం వచ్చిందంటూ కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. డెఫినెట్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో ఏదైతే ఈ పార్టీకి సంబంధించి రామచంద్రరావు అధ్యక్షతన ఉన్న రామచంద్రరావు ఫ్యాక్ట్గా దీంట్లో మాట్లాడుకోవాలంటే మనకున్న సమాచారం మేరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి రామచంద్రరావు ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే, కిషన్ రెడ్డి
ఆయన సిఫారసు చేశారు కాబట్టి రామచంద్రరావుకి ఇచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదైతే ఈ బీజేపీలో మొన్న కొత్తగా ఎన్నికైనటువంటి మోర్చా వాళ్ళందరూ కూడా దాదాపు కిషన్ రెడ్డి అనుచరులు, కిషన్ రెడ్డికి సానుకూలంగా ఉండే అధికారులకు మాత్రమే అక్కడ పోస్టులు వచ్చినాయి తప్ప కొత్త వారికి, పనిచేసిన వారికి ఎక్కడ కూడా పోస్టులు రాలేదనేది అటు బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున విమర్శ అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆయన అదే మాట్లాడుతున్నారు. సో బీజేపీలో ఇక మీ పని అయిపోయింది, మీరు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు, తెలంగాణలో దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు, పార్టీని ఏ మేర మీరు పైకి తీసుకొచ్చే పని చేశారు, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత పార్టీ ఎట్లా రిజల్ట్ వస్తుంది, మేము వచ్చిన తర్వాత మీకు దాదాపు 1-2 స్థానాలు ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు, దాంతో ఎమ్మెల్సీలు, పార్టీ గ్రౌండ్లో కూడా పెద్ద ఎత్తున పనిచేస్తుంది, సర్పంచ్ స్థానాలు మేము పెద్ద ఎత్తున గెలుచుకున్నాం, మున్సిపల్లో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాం. దాంతోపాటుగా ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్ షేరింగ్ కూడా దాదాపు అత్యంత గణనీయంగా పెరిగింది అని ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇక మీ అవసరం బీజేపీ పార్టీకి ఇక్కడ తెలంగాణలో అవసరం లేదు, ఈ కోవట్టు వ్యవస్థ ఏదైతే ఉందో అది అవసరం లేదు అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. దాంతోపాటు నేను దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను, అధిష్టానంతో నేను డైరెక్ట్గా మాట్లాడి ఒక డిసిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది, నేను నేరుగా అధిష్టానంతోనే మాట్లాడతాను, నితిన్ నబీతోనే మాట్లాడతాను అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి దీనిపైన. మున్సిపల్ ఎన్నికల్లో తానున్న ప్లేస్ లో కూడా పూర్తిగా కూడా తాను ఏదైతే శపథం చేశారో దాని ప్రకారం కూడా బీజేపీ జెండా ఎగరవేస్తా అన్నారు, అదే విధంగా జెండా ఎగరవేశారు. ఇక దీంతో కూడా ఈ రకమైన జోష్లో అరవింద్ ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు అనుకోవాలా? డెఫినెట్గా ఆయన అనుకున్న స్థాయిలో మున్సిపాలిటీలు వచ్చినప్పటికీ కూడా ఆ కార్పొరేషన్ ఏదైతే ఉందో, నిజామాబాద్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది పోయింది కాబట్టి ఆయన అసహనంగా ఉన్నాడు. దాంతోపాటు ఎట్లా ఈ 5 సంవత్సరాల్లో ఆ మున్సిపల్ కార్పొరేషన్ని ఎట్లా దక్కించుకోవాలో నాకు తెలుసు, మీరు వెయిట్ చేసి చూడండి, నేను కంపల్సరిగా దాదాపు ఈ 5 సంవత్సరాల్లో బీజేపీకి అంటే నిజామాబాద్లో బీజేపీ ఈ కార్పొరేషన్కి సంబంధించి మేయర్ పదవిని దక్కించుకునే ప్రయత్నం నేను చేస్తాను, పక్కాగా మేయర్ పదవి నిజామాబాద్ గడ్డ అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా ఆయన అధిష్టానంతో మాట్లాడి ఇక్కడ జరుగుతున్నటువంటి మొత్తం తతంగాన్ని కూడా అధిష్టానానికి వివరించి ఇక్కడ నేతలపైన చర్యలు తీసుకునేలా నేను మాట్లాడతాను అంటూ కూడా మరి ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. మరి ఏదేమైనప్పటికీ మరి చూడాలి ఏం జరుగుతుంది. ఈ కామెంట్స్ పైన ఇటు రాష్ట్ర నాయకత్వం, రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు మరి ఎలా మాట్లాడతారు, మళ్ళీ దానికి ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇప్పటికే ఈ పొత్తుల పైన కూడా పెద్ద ఎత్తున బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. దాంతోపాటు మరి అధిష్టానానికి ఏదైతే కేంద్ర అధిష్టానానికి కూడా మరి ఒక నివేదిక ఇయ్యనున్నారు దీనిపైన. సో మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. సో ఇప్పుడు ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎలా తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇంకా ఎంపీ ధర్మపురి అరవింద్ చేసినటువంటి హాట్ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పాలి. పార్టీ ప్రక్షాళన జరగాల్సిన సమయం వచ్చిందంటూ కూడా ఆయన మాట్లాడారు. 20 ఏళ్లుగా పార్టీని పట్టి పీడిస్తున్న వాళ్ళు పార్టీని వదిలి వెళ్లాలంటూ కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడటము, ఇక మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ రకమైన కామెంట్స్ చేయడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.